ఓం నమో వెంకటేశాయ. ఈరోజు డేట్ 21 జూలై 2025. ఇప్పుడు మీరు చూస్తుంది అలిపిరి బస్టాండ్ లోపల ఉన్న భూదేవి కాంప్లెక్స్. తిరుపతి మెయిన్ బస్టాండ్ నుంచి అయినా రైల్వే స్టేషన్ నుంచి అయినా 3.5 కిలోమీటర్ రేడియస్ లోపల అయితే ఉంటుంది. ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ టోకన్స్ అనేది ఇస్తారు. డీడీ టోకన్స్ అంటే శ్రీవారి మెట్టు మార్గం వెళ్ళే భక్తులకు, ఆ తర్వాత ఎస్ఎస్టీ టోకన్స్ అయితే ఇస్తారు. క్యూ లైన్స్ రైట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా, వే టు టాయిలెట్స్, వాష్రూమ్స్ ఇవంతా అనమాట. అదే రూట్లోనే మా క్యూ లైన్స్ అనేది ఉంటుంది. ఇదంతా క్యూ లైన్స్. ఇలా లోపలికి వెళ్తే క్యూ లైన్స్ అన్ని క్రాస్ చేసిన తర్వాత వైట్ కలర్ బిల్డింగ్ అయితే వస్తుంది. ఆ వైట్ కలర్ బిల్డింగ్ లోపలికి వెళ్తే న్యూ క్యూ లైన్స్ ఉంటుంది, ఓల్డ్ క్యూ లైన్స్ ఉంటుంది. న్యూ క్యూ లైన్స్ ఏమంటే ఇప్పుడు ఈ బార్ గేట్ పక్కన కొంచెం బస్ స్టాండ్కి దగ్గర అనమాట. అక్కడ డీడీ టోకన్స్ అనేది ఇవ్వడానికి ఎంట్రన్స్ అనమాట. ఓల్డ్ క్యూ లైన్స్ అయితే ఇప్పుడు ఎస్ఎస్టీ టోకన్స్ అనేది ఇస్తారు. సో దీనికి ఆధార్ కార్డు సాఫ్ట్ కాపీ లేదంటే ఒరిజినల్ ఐడి కార్డు, ఆధార్ కార్డు తీసుకొని లోపలికైతే వెళ్ళాలి. అండ్ శ్రీనివాసం కాంప్లెక్స్ అండ్ విష్ణు నివాసం కాంప్లెక్స్లో అయితే ఓన్లీ ఎస్ఎస్టీ టోకన్లు మాత్రమే ఇస్తారు. మీకు కనుక డీడీ టోకన్స్ కావాలి అనుకుంటే భూదేవి కాంప్లెక్స్ లోపలికైతే వెళ్ళాలి. అది అలిపిరి బస్టాండ్ లోపల ఉంటుంది. ఈ అలిపిరి బస్టాండ్లోనే మనకి తిరుమలకు వెళ్ళడానికి నాన్ ఏసీ బస్సెస్ ఉంటుంది, ఆ తర్వాత ఏసీ బస్సెస్ కూడా ఉంటుంది. ఒకేసారి మీరు అప్ అండ్ డౌన్ ఛార్జెస్ తీసుకుంటే కొంచెం తగ్గుతుంది, లేకుంటే డైరెక్ట్గానే మీ కన్వీనియంట్ ఎలా అయినా తీసుకోవచ్చు అనమాట. సో మీకు రైల్వే స్టేషన్ నుంచి ఆపోజిట్లోనే మీకైతే విష్ణు నివాసం ఉంటుంది. అక్కడ 2వ గేట్ నెంబర్ దగ్గర అయితే ఎస్ఎస్టీ టోకన్స్ అనేది ఇస్తారు. భక్తులేమో మార్నింగ్ అంటే 10 AM నుంచి 11 AM లోపల క్యూ లైన్స్ అయితే స్టార్ట్ అవుతాయండి. బాగా గుర్తుపెట్టుకోండి. 10 AM నుంచి 11 AM వరకు స్టార్ట్ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ 12 PM నుంచి 1 PM లోపల ఎప్పుడైనా టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అది 12 PM తర్వాత ఎప్పుడైనా ఇస్తారండి. ఆఫ్టర్నూన్ 2 PM లోపల అయితే ఇవ్వడం జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. 12 PM నుంచి 2 PM లోపల ఏ టైమింగ్ అయినా వాళ్ళు కౌంటర్స్ ఓపెన్ చేసి టోకన్స్ అనేది ఇస్తారు. రేపటి రోజు మంగళవారం కదా, 22వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకన్స్ ఈరోజే ఇస్తారు. అవి కూడా 20,000 బిలో అయితే ఉంటాయి. ఎందుకంటే ఇంకా రేపు మంగళవారం కాబట్టి అందువల్ల భక్తులు కొందరు రావడానికి ఉంటుంది, కొందరు ఆలోచిస్తారు కదా ట్యూస్డే వెళ్ళాలా వద్దా అని. సో అప్పుడు టికెట్ కౌంట్స్ అనేది కొంచెం తగ్గచ్చు పెరగచ్చు. మోస్ట్లీ ఆఫ్టర్నూన్ స్లాట్స్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ స్లాట్స్ అంటే స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఆఫ్టర్నూన్ దర్శనం అన్నమాట. అది అక్కడ రన్నింగ్ స్టేటస్ ఏదైతే ఉంటుందో ఆ టైమింగ్ స్లాట్స్ అనేవి మీకు ఇస్తారు. ఆ ఎస్ఎస్టీ టోకన్స్ అయినా డీడీ టోకన్స్ అయినా మీరు టోకన్స్ తీసుకొని కొండపైకి వెళ్ళిపోవచ్చు. ఎస్ఎస్టీ టోకన్స్ కనుక తీసుకున్నట్లయితే మీరు బై బస్ అన్నా వెళ్ళొచ్చు, బై కారు, బై వాక్ కూడా వెళ్ళొచ్చు అండి. అలిపిరి స్టెప్స్ ఎస్ఎస్టీ టోకన్స్ వెళ్ళాలి, ఎలా అయినా వెళ్ళొచ్చు అనమాట. ఎస్ఎస్టీ టోకన్స్ తీసుకుంటే బాగా గుర్తుపెట్టుకోండి. మీరు డీడీ టోకన్స్ తీసుకుంటే మాత్రము కంపల్సరీగా శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళి 1200 స్టెప్స్ అని ఉంటుంది, అక్కడ మీకు స్కాన్ అనేది చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే అక్కడే మీకు శ్రీవారి మెట్టు మార్గమైన అలిపిరి మెట్టు మార్గమైన మీకు లగేజ్ పెట్టుకోవడానికి ఆ ప్లేస్ అయితే ఉంటుంది. అక్కడ మీరు లగేజ్ అనేది ఇచ్చారు అంటే డైరెక్ట్ వాళ్ళు కొండపైకి అయితే తీసుకొని వస్తారు. ఆ తర్వాత మీరు దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట లగేజ్ తీసుకొని. అండ్ క్యూ లైన్స్లో కూడా మీకు మొబైల్స్ కౌంటర్స్ ఉంటుంది ఇవ్వడానికి, ఆ తర్వాత లగేజ్ ఇవ్వడానికి కూడా కౌంటర్స్ ఉంటుంది క్యూ లైన్స్లో. బట్ మీ క్యూ లైన్స్ అన్నీ క్యారీ చేయాలి. మీరు అంతసేపు క్యూ లైన్లో క్యారీ చేయలేము అనిపిస్తే తిరుమలలోనే ఓల్డ్ బాలాజీ బస్ స్టాండ్ కొన్ని ఫ్రీ లాకర్స్, ఆ తర్వాత నార్మల్గా మీరు ఎవరైనా రూమ్స్ తీసుకొని ఉంటే అక్కడ రూమ్స్లో లగేజ్ ఇచ్చేసి మీరు అలా అయినా వెళ్ళిపోవచ్చు అనమాట. ఫ్రీ లాకర్స్ అయితే పద్మనాభ నిలయం, యాత్రి సదన్ 2, యాత్రి సదన్, మాధవ నిలయం, ఇలా కొన్ని లాకర్స్ అనేది ఉంటాయి. తిరుమలలో ఓల్డ్ బాలాజీ బస్ స్టాండ్ ఏదైతే ఉందో అక్కడ నియర్ బై అయితే చాలా ప్లేసెస్ ఉంటాయండి. కాంప్లెక్స్ లాగా కామన్ హాల్స్ ఉంటుంది. అక్కడే మీకు నిద్రపోవడానికి కూడా ఆపర్చునిటీ అయితే ఉంటుంది. ఎవరైనా భక్తులు ఇంకా టైం ఉంది దర్శనానికి వెళ్ళాలనుకున్నప్పుడు అయితే మీరు అక్కడ స్టే చేసి మీ దర్శనం టైమింగ్కి 1 hour లేకుంటే 2 hours ముందుగానే వెళ్తే క్యూ లైన్లో కూడా అలా చేస్తారు. ఇంకోటి మీ దర్శనం టైమింగ్ అయిపోయినా పర్లేదు, ఒక 1 hour 2 hours తర్వాతైనా వాళ్ళు అలా చేస్తారు. బట్ డేట్ అనేది మాత్రం చేంజ్ అవ్వకూడదు. మీకు దర్శనం టైమింగ్ ప్లస్ డేట్ అనేది టికెట్లోనే మెన్షన్ చేసి ఉంటుంది. డేట్ అయితే చేంజ్ అవ్వకూడదు, అంటే ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. సో వీలంత వరకు మీరైతే వెళ్ళడానికి ట్రై చేయండి కొండపైకి. శ్రీవారి మెట్టు మార్గం అయితే మార్నింగ్ 6కి స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 5:30కి అంతా క్లోజ్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే 12 years అబవ్ ఉంటారు కదా పిల్లలు, వాళ్ళని అయితే ఎప్పటికైనా అలో చేస్తారు. అండ్ బిలో ఉన్న వాళ్ళకైతే ఆఫ్టర్నూనే కొంచెం క్లోజ్ చేస్తారనమాట, అలో చేయనీరు. అలిపిరి స్టెప్స్ అయినా శ్రీవారి స్టెప్స్ అయినా. సో గ్రూప్గా వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ అలిపిరి స్టెప్స్ అయితే ఈవినింగ్ 9:30కి అంతా క్లోజ్ చేస్తారండి. ఈవినింగ్ అంటే అదే రాత్రి 9:30 PMకి అయితే క్లోజ్ చేస్తారు.
అలిపిరి మార్గంలో కూడా మీకు లగేజ్ పెట్టుకోవడానికి ఆపర్చునిటీ అయితే ఉంటుంది. అక్కడే కామన్ హాల్స్ ఉంటాయి, మీరు వెయిట్ చేయాలి నిద్రపోవాలన్నా కూడా. అలాగే వాష్రూమ్స్ కూడా అలిపిరి బస్ స్టాండ్లో ఉన్నాయి. అలిపిరి బస్ స్టాండ్ అంటే భూదేవి కాంప్లెక్స్ ఉంది కదా, అక్కడ వాష్రూమ్స్ ఉంటాయి. అలాగే అలిపిరి మెట్ల మార్గంలో కూడా మీకు వాష్రూమ్స్ అనేది ఉంటుంది. ఎవరన్నా మెట్ల మార్గంలో వెళ్ళాలనుకున్న వాళ్ళు ఆ తర్వాత అలా కూడా వెళ్ళచ్చు. లేదంటే విష్ణునివాసంలో మీకు ఆఫ్లైన్ రూమ్స్ అనేది ఉంటుంది. అక్కడ ఆఫ్లైన్ రూమ్స్ అంటే అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవాలి, అవైలబిలిటీ ఉంటేనే వాళ్ళు ఇస్తారు, లేకుంటే ఇవ్వరండి. శ్రీనివాసం కాంప్లెక్స్ అయితే ఆన్లైన్లో మీరు చెక్ చేసుకోవాలి రూమ్స్ అనమాట. అంటే తిరుపతిలో. తిరుమలలో అయితే ఇంకా సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్స్ అనేది ఇస్తారు. అక్కడ ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళి మీ టైం స్లాట్ దర్శనాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవి తీసుకొని వెళ్ళి టోకెన్ చూపిస్తే మీ ఆధార్ కార్డు బేస్ మీద రూమ్స్ అనేది ఇస్తారు. అది కూడా ఏంటి అంటే అక్కడ అవైలబిలిటీ ఉంటేనే ఇస్తారు. ఎర్లీ మార్నింగ్ 5 AM నుంచి భక్తులు అయితే క్యూ లైన్లో ఉంటారు. ఫ్యామిలీస్కి మాత్రమే ఇస్తారు, బ్యాచిలర్స్కి అయితే ఇవ్వరు. బ్యాచిలర్స్ ఎవరైనా ఉండాలనుకుంటే కామన్ హాల్స్, ఫ్రీ లాకర్స్ ఉంటాయి కదా, అలాంటి ప్లేసెస్లో వెళ్ళాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మంత్ 24th ఇది 300 స్పెషల్ ఎంట్రీ దర్శనాలు, ఆ తర్వాత జనరల్ సేవ, బ్రహ్మోత్సవాల సేవ, ఇవన్నీ కొన్ని ప్రోగ్రామ్స్, యాక్టివిటీస్, అన్ని సేవలు అయితే ఉంటాయి కదా, అవి ఈ మంత్ 24th 10 AM తర్వాత రిలీజ్ అయితే చేస్తారు. మీరు తిరుమల.org వెబ్సైట్కి వెళ్ళి, లేదంటే మీకు ఆల్రెడీ మొబైల్లో ఇన్స్టాల్ చేసిన యాప్ అయితే ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళి మీరు టోకన్స్, టికెట్స్ అన్ని బుక్ చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు రూమ్స్ కూడా బుక్ చేసుకోండి. ఆప్షన్ చూపిస్తే మాత్రం మోస్ట్లీ బ్రహ్మోత్సవాల్లో రూమ్స్ అయితే ఉండదు అవైలబిలిటీ. మీకు కనుక కనిపించిందంటే బుక్ చేసుకోండి. జనరల్ సేవకి ఎవరైనా సేవకు వెళ్ళాలన్న భక్తులు ఉంటే, అండ్ దానికి ఆధార్ కార్డు, 10th మార్క్ లిస్ట్ అన్ని కంపల్సరీ మీకు అంతా ఐడియా ఉంటుంది. వీలైతే అలా బుక్ చేస్తామన్నా అలా కూడా బుక్ చేసుకోండి. ఈ మంత్ 24th 10 AM నుంచి అయితే అలాట్మెంట్ అయితే ఉంటుంది. అది ఇంకా అఫీషియల్గా రాలేదు, సో ఇంకా 3 days ఉందన్నమాట టైము. టీటీడీ వాళ్ళు చెప్పగానే మీరైతే అన్ని బుక్ చేసుకోండి. చాలామంది జనరల్ సేవ అందరూ వెళ్ళాలనుకుంటారు బ్రహ్మోత్సవాల్లో. సెప్టెంబర్ దర్శనాలు కూడా 300వి రిలీజ్ చేస్తారు. ఇప్పుడు జూలై మంత్, ఆగస్టు, సెప్టెంబర్ అనమాట. సెప్టెంబర్లో బ్రహ్మోత్సవాలు ఆగస్ట్ నుంచి బ్రహ్మోత్సవాలను స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్కి అయితే ఎండ్ అవుతుంది మెయిన్ బ్రహ్మోత్సవాలు తిరుమలలో. అందులో పుష్కరిణి అయితే కోనేరు ఉంది కదా, కోనేట్లకు కూడా భక్తులను అయితే అలో చేయరండి. ఎందుకంటే మరమ్మతులు అయితే చేస్తున్నారు. మరమ్మతులు అంటే క్లీనింగ్ ప్రాసెస్, మొత్తం క్లీన్గా చేసి పెయింట్ వేసి ఆ తర్వాత కొంచెం క్లీన్ చేస్తారు. అంటే చక్ర స్నానం ఇదంతా ఉంటుంది కదా స్వామివారికి లాస్ట్లో, అందువల్ల ఇవన్నీ క్లీన్ చేస్తారు. బ్రహ్మోత్సవాలు అంటే బాగా క్లీన్గా ఉండాలి కదా, బాగా ఫేమస్. అందులో మీకు ఇంకా బస్సెస్ ఇవంతా బాగా రన్ అవుతుందన్నమాట తిరుపతి టు తిరుమలకి.